హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్. లాస్ట్ సీజన్లో మిస్ అయిన ట్రోఫీని హర్యానా స్టేటర్స్ టీం ఈ సీజన్లో ఎలాగైనా సాధించాలని కసితో ఈ సీజన్లో వరుస విజయాలు సాధిస్తూ పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. కానీ లాస్ట్ మ్యాచ్లో పాయింట్స్ టేబుల్లో 11th ప్లేస్లో ఉన్నటువంటి బెంగళూరు టీం చేతిలో హర్యానా స్టేటర్స్ టీం దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో హర్యానా స్టేటర్స్ టీం 32 పాయింట్లు, బెంగళూరు టీం 39 పాయింట్లు, 7 పాయింట్ల తేడాతో బెంగళూరు టీం హర్యానా స్టేటర్స్ టీంని ఓడించింది. ఈ మ్యాచ్ అనేది స్టార్ట్ కాకముందు వన్ సైడ్ మ్యాచ్ అనుకున్నాం. కానీ ప్రో కబడ్డీలో లాస్ట్ మినిట్ వరకు కూడా ఏం జరుగుతుంది అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ మ్యాచ్లో మటుకు బెంగళూరు టీం రైడర్స్ అండ్ డిఫెండర్స్ అందరూ కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే టీంకి అందించారు. ఇదే పర్ఫార్మెన్స్ని బెంగళూరు టీం ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కనుక పర్ఫార్మెన్స్ చేసి ఉంటే టాప్ 6లో టీం ఉండేది. కానీ ఇప్పుడు బెంగళూరు టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాన్ని కూడా కోల్పోయింది. సో ఇప్పుడు మనం ఈ మ్యాచ్లో ఇరు జట్ల రైడర్స్ అండ్ డిఫెండర్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశారు, ఎవరు ఎన్ని పాయింట్లు సాధించారు అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా బెంగళూరు రేటింగ్ విషయానికి వస్తే వీళ్ళకి మెయిన్ రైడర్ మణీందర్ సింగ్ ఈ మ్యాచ్లో మొత్తం 20 రేట్లు చేస్తే 8 టచ్ పాయింట్లు, 3 బోనస్ పాయింట్లు సాధించి మొత్తం 11 పాయింట్లు సాధించాడు. అండ్ వీళ్ళకి సెకండ్ రైడర్గా ఈ మ్యాచ్లో ప్రణయ్ రాణే వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో ప్రణయ్ రాణే మొత్తం 17 రేట్లు చేస్తే 5 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ సాధించాడు. టోటల్గా ఈ మ్యాచ్లో ప్రణయ్ రాణే 6 పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు టీం కేవలం 2 రైడర్స్తోనే మ్యాచ్ ఆడడం జరిగింది. రిమైనింగ్ 5 మంది ప్లేయర్స్ కూడా డిఫెండర్సే. రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి మయూర్ కదం ఈ మ్యాచ్లో 5 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. ఈ మ్యాచ్ మెయిన్గా బెంగళూరు టీం గెలిచిందంటే దానికి కారణం మయూర్ కదమే. అండ్ వాళ్ళ కెప్టెన్ అయినటువంటి ఫజలటర్ చెల్లి ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ మరో డిఫెండర్ మంజిత్ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సిద్ధేష్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి నితీష్ కుమార్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు యొక్క రైడర్స్ అండ్ డిఫెండర్స్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ హర్యానా యొక్క రేటింగ్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క మెయిన్ రైడర్ అయినటువంటి వినయ్ ఈ మ్యాచ్లో 10 రేట్ పాయింట్లు సాధించాడు. అండ్ సెకండ్ రైడర్ అయినటువంటి శివం పటారి ఈ మ్యాచ్లో 8 రేట్ పాయింట్లు సాధించాడు. అండ్ థర్డ్ రైడర్ అయినటువంటి నవీన్ ఈ మ్యాచ్లో కేవలం 1 రేట్ పాయింట్ మాత్రమే సాధించాడు. అండ్ సబ్స్టిట్యూట్ వచ్చినటువంటి శంకర్ మిశ్రా ఈ మ్యాచ్లో 3 రేట్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో హర్యానా స్టేటర్స్ యొక్క రేటింగ్ యూనిట్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ వాళ్ళ యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే ఈ సీజన్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయినటువంటి మొహమ్మద్ రిజా షాదులు ఈ మ్యాచ్లో 3 పాయింట్లు సాధించాడు. అండ్ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి రాహుల్ సేత్పాల్ ఈ మ్యాచ్లో 2 పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళకి కెప్టెన్ జైదీప్ ఈ మ్యాచ్లో కేవలం 1 ట్యాకిల్ పాయింట్ మాత్రమే సాధించాడు. రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సంజయ్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. ఈ మ్యాచ్లో హర్యానా స్టేటర్స్ యొక్క డిఫెన్స్ మటుకు అనుకున్నంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు. ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే సమయానికి హర్యానా స్టేటర్స్ టీం ఒకసారి అలౌట్ అయింది. బెంగళూరు టీం ఫస్ట్ హాఫ్లో ఒకసారి కూడా అలౌట్ అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్లో కూడా హర్యానా స్టేటర్స్ టీం ఒకసారి అలౌట్ అయింది. సెకండ్ హాఫ్లో బెంగళూరు టీం ఒకసారి కూడా అలౌట్ అవ్వలేదు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో హర్యానా స్టేటర్స్ టీం 2 సార్లు అలౌట్ అయింది. బెంగళూరు టీం ఒకసారి కూడా అలౌట్ అవ్వలేదు. ఓవరాల్గా మ్యాచ్ పూర్తయ్యే సమయానికి హర్యానా స్టేటర్స్ టీం 32 పాయింట్లు, బెంగళూరు టీం 39 పాయింట్లు, 7 పాయింట్ల తేడాతో బెంగళూరు టీం హర్యానా స్టేటర్స్ టీంని ఓడించింది. అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ ఏ టీమ్స్ ఏ పొజిషన్స్ ఉన్నాయని ఒకసారి చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో హర్యానా స్టేటర్స్ టీం ఉంది. 16 మ్యాచ్లు ఆడితే 12 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. సెకండ్ ప్లేస్లో పాట్నా పైరేట్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ థర్డ్ ప్లేస్లో ఈ ముంబై టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఫోర్త్ ప్లేస్లో మన తెలుగు టైటన్స్ టీం ఉంది. 16 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది. ఫిఫ్త్ ప్లేస్లో యూపీ బ్రదర్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ సిక్స్త్ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ కేస్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ సెవెంత్ ప్లేస్లో పునేరి పాల్టన్స్ టీం ఉంది. 16 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ ఎయిత్ ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ నైన్త్ ప్లేస్లో తమిళ తలవాస్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 9 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 10th ప్లేస్లో బెంగళూరు టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 9 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 11th ప్లేస్లో గుజరాత్ జైంట్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 9 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 12th ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 16 మ్యాచ్లు ఆడితే కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది, 13 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. సో ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది. సో ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లను బట్టి
ఏ టీం ట్రోఫీని గెలుస్తుందని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇదిగా వీడియో అయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి, సో డైలీ మీరు ఇలానే కబడ్డీ మ్యాచెస్ యొక్క రివ్యూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.